హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రెసిపీస్. ఈరోజు వీడియోలో టమాటా దోశ విత్ ఉల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక 5 నుంచి 6 వరకు టమాటా, ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే 1 కప్ వరకు బొంబాయి రవ్వ, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని, అవసరమైతే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, బరకగా అస్సలు ఉండకూడదు. ఈ విధంగా రుబ్బు అనేది ఉండాలండి, అచ్చం ఇడ్లీ రుబ్బులాగే ఉండి. తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా, 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని, ఇడ్లీ పిండి కాకుండా దోశ పిండిలకి ఏ విధంగా అయితే రెడీ చేస్తామో అదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వండి. ఇందులోనే 1 కప్ వరకు ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవంతా ఒక 5 మినిట్స్ పాటు వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకుందాం. ఇలా ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ మొత్తం ఇంకిపోయి ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఇందులోనే ఒక 5 నుంచి 6 వరకు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ఉల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు మనకి పిండి కూడా సెట్ అయిపోతుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూతో కానీ లేదా ఉల్లిపాయతో కానీ రఫ్ చేసుకొని దోశ బ్యాటర్ని దోశలాగా చక్కగా సన్నంగా వేసుకోండి. క్రిస్పీగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి. 1 సైడ్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఇలా అన్ని దోశలు కూడా సాఫ్ట్గా మెత్తగా రావాలంటే హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా అన్ని దోశలు కూడా ప్రిపేర్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఉల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టమాటా దోశ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.